మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో 1983 సంవత్సరానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ ఏడాదిలో ఆయన నటించిన 14 చిత్రాలు విడుదలయ్యాయి. అవన్నీ వివిధ వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుని ఆయన్ని అందరివాడిగా మార్చాయి. మిగిలిన చిత్రాలన్నీ ఒక ఎత్తు అయితే ఖైదీ చిత్రం మరో ఎత్తు. హీరోకి స్టార్కి మధ్య ఉండే మెట్టు ఏమిటో ప్రేక్షకులకు స్వానుభవంలోకి తెచ్చిన సినిమా ఇది. పునాది రాళ్లతో ప్రస్థానం ప్రారంభించిన ఓ మామూలు హీరోకి తిరుగులేని మాస్ ఇమేజ్ తీసుకువచ్చి స్టార్గా ఆవిష్కరించిన చిత్రం ఖైదీ. అప్పటి వరకు చిరంజీవి డ్యాన్స్లు ఫైట్స్ బాగా చేస్తాడనే పేరే ఉండేది. అయితే ఖైదీలో డ్యాన్సుల్లో ఫైట్స్లో ఆయన చూపించిన వేగం తదనంతర కాలంలో ఓ ట్రెండ్గా మారింది. ఆ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతుంది. పకడ్బందీ స్క్రీన్ ప్లేకి ఖైదీ ఒక చక్కని ఉదాహరణ. అలాగే లవ్, సెంటిమెంట్, రివెంజ్, యాక్షన్, సాంగ్స్ అన్నీ సమపాళ్లలో కుదిరిన సినిమా ఖైదీ. చిరంజీవికే కాదు, దర్శకులుగా కోదండరామిరెడ్డికి, రచయితలుగా పరుచూరి సోదరులకు మంచి గుర్తింపు తెచ్చిన సినిమా ఇది. హీరోయిన్లుగా మాధవి, సుమలత, విలన్లుగా రావు గోపాలరావు, నూతన్ ప్రసాద్ తదితరులంతా ఖైదీ సినిమాలో తమ అత్యున్నత స్థాయి నటనని ప్రదర్శించారు. ఇలా తెర వెనుక తెర ముందు పనిచేసిన వారందరికీ చిరస్మరణీయంగా మారి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన యాక్షన్ చిత్రంగా హిందీలో షోలే చిత్రాన్ని, తెలుగులో ఖైదీ చిత్రాన్ని పేర్కొంటారు. ఖైదీ చిత్రం విడుదలయ్యి ఇప్పటికీ 42 ఏళ్ళు అయినా ఆ ప్రకంపనల వెల్లువ ఇంకా పరిశ్రమలో వినిపిస్తూనే ఉన్నాయి. ఖైదీ చిత్రం గురించి ఎవరికీ తెలియని విషయాలు సేకరించి మీకు అందిస్తున్నాం. చిరంజీవి, మోహన్ బాబు కాంబినేషన్లో ఒక సినిమా తీయాలని నిర్మాతలు భావించి కథ కోసం ప్రయత్నించారు. తమిళ రచయిత వియత్నాం సుందరం ఒక కథ చెప్పారు, కానీ అది ఎవరికీ నచ్చలేదు. పరుచూరి సోదరుల పేరు అప్పట్లో బాగా వినిపిస్తుండటంతో వారిని పిలిపించి కథ తయారు చేసే పని అప్పగించారు నిర్మాతలు. ఇలా కథా చర్చలు జరుగుతున్న సమయంలోనే ఫస్ట్ బ్లడ్ చిత్రం విడుదలైంది. ఆ సినిమా బాగుందని టాక్ రావడంతో నిర్మాత తిరుపతి రెడ్డి వెళ్ళి చూశారు. ఆ సినిమా ఆయనకు బాగా నచ్చడంతో కోదండరామిరెడ్డి గారికి చూపించారు. ఆయనకి నచ్చడంతో పరుచూరి సోదరులకు సినిమా చూపించి దాని ఆధారంగా కథ తయారు చేయమని చెప్పారు. దాదాపు 40 రోజులు కూర్చొని పరుచూరి వెంకటేశ్వరరావు, నిర్మాత తిరుపతి రెడ్డి కథ తయారు చేశారు. ఈ సినిమాకు ఖైదీ అనే టైటిల్ పెట్టింది కూడా నిర్మాత తిరుపతి రెడ్డే. కథ తయారయ్యాక అందులో రెండవ హీరో పాత్ర లేకపోవడంతో మోహన్ బాబుకు ఆ విషయం చెప్పేశారు. ఆలోచన ఆంగ్లం నుంచి వచ్చిన కథను తెలుగు పల్లెల్లోకి తీసుకురావడం విశేషం. సగటు ప్రేక్షకులకు ఫస్ట్ బ్లడ్ చిత్రం గుర్తుకు రాని విధంగా ఖైదీ చిత్ర కథనాలు ఉంటాయి. సమకాలీన అంశాలు చిత్రంలో ఉండడంతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాలో నలుపు ప్యాంటు, టీ షర్ట్, నుదుటిపై నల్లని వస్త్రం కట్టుకుని ఉండే చిరంజీవి గెటప్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ గెటప్ ఆలోచన చిరంజీవిదే. మరో విశేషం ఏమిటంటే రామ్ చరణ్ తన తొలి చిత్రం చిరుతలో ఇలాంటి గెటప్లోనే కనిపించడం. ఖైదీలో హీరోయిన్లుగా మాధవి, సుమలత నటించారు. 1982 జూన్ 16న ప్రసాద్ స్టూడియోలో ఖైదీ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. హీరో కృష్ణ క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. ఖైదీ చిత్రం హిట్ అయ్యాక రీమేక్ హక్కులు కొని హిందీలో నిర్మించారు సూపర్ స్టార్ కృష్ణ. ఖైదీ చిత్రానికి సంగీత దర్శకుడు చక్రవర్తి స్వరపరిచిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇదేమిటబ్బా, అది ఇదేనో అబ్బా, వేదం, నాదం, మోదం, మోక్షం అన్నీ నీలో చూశాలే, రగులుతోంది మొగలి పొద, గోరింటా పిలిచింది పాటలు అన్నీ హిట్టే. వేదం, నాదం పాటలో చిరంజీవి విశ్వామిత్రుడుగా, మాధవి మేనకగా కనిపిస్తారు. ఖైదీ చిత్రానికి చిరంజీవికి ఇచ్చిన పారితోషికం ఎంతో తెలుసా? 1,75,000. ఆ రోజుల్లో చిరంజీవి చిత్రాలు 20 లక్షల బడ్జెట్తో తయారయ్యేవి, 23 లక్షల బిజినెస్ జరిగేది. కానీ ఖైదీ చిత్రాన్ని భారీగా తీయాలని 25 లక్షలు వెచ్చించారు నిర్మాతలు. అంతే రేటుకు అమ్మారు. కొన్న బయ్యర్లు అందరూ లాభాలు పొందారు. విడుదలయ్యాక ఖైదీ చిత్రం వసూళ్ల పరంగా సంచలనం సృష్టించింది.
దుస్తులు నలగకుండా పోరాటాలు చేసే నాజూకు హీరోల స్థానంలో రాటుదేలిన ఖైదీ చిరంజీవిని చూసి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తెలుగు సినిమా వ్యాపార స్థాయిని తిరగరాసిన చిత్రం ఖైదీ. తొలివారం 28,34,129 రూపాయలు వసూలు చేసి ఒక రికార్డు నెలకొల్పింది. పాటల్లో, ఫైట్స్లో చిరంజీవి చూపించిన వేగానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సినిమాలోని ఫైట్స్ను చూసి ఆనందించడమే కాకుండా ఆమోదించారు కూడా. ఇక సహించకూడదు, తిరగబడు అని ప్రేక్షకులు మానసికంగా రియాక్ట్ అయిన తర్వాత ఫైట్ మొదలైతేనే ఒక థ్రిల్ ఉంటుంది. ఖైదీ విషయంలో అదే జరిగింది. అపూర్వ ప్రేక్షక ఆదరణతో దాదాపు ఆ రోజుల్లోనే 4 కోట్ల రూపాయలు వసూలు చేసి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 20 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకోవడంతో 1984 ఫిబ్రవరి 12న చెన్నైలోని మ్యూజిక్ అకాడమీ హాలులో 100 రోజుల వేడుక నిర్వహించారు. నిర్మాత ఎంఎస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకరత్న దాసరి నారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్టిస్టులకు దాసరి, థియేటర్ యజమానులకు జయసుధ జ్ఞాపికలు అందజేశారు. నటుడు నూతన్ ప్రసాద్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఒక కొత్త సంస్థ నిర్మించిన తొలి సినిమా సరికొత్త రికార్డును సృష్టించడం పరిశ్రమ గర్వించదగ్గ విషయం అని దాసరి ప్రశంసించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.